లార్డ్. చాలా కాలం తర్వాత కొంతమందిని చూడడం ఎంతో సంతోషం. మరి దేవుడిచ్చిన ఈ కృపకై దేవునికి వందనాలు. ఈ సాయంకాల సమయము వాక్య ధ్యానం నిమిత్తము తీతుకి పౌల్ గారు రాసిన పత్రిక, పౌల్ గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను. అలాగే మీరు 3వ అధ్యాయము 8వ వచనం చదువు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు మనస్సుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని పాస్టర్ అయిన తీతుకి పౌల్ గారు కోరుచు. దేవుని కృప పొందిన వారు సత్క్రియలు దృఢముగా చేయాలి. 2వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియలందు ఆసక్తి గలవారే. దేవుని బిడ్డలు సత్క్రియలు చేయాలి అని పాస్టర్ తీతుకి రాస్తున్నారు పౌల్ గారు. అంటే ఇది ఆయన ఆలోచన. ఆయన ఒక యూదుడు కదా, క్రియలను బట్టి దేవుణ్ణి సంతోషపెట్టే ఒక మతానికి చెందినవాడు కదా, కాబట్టి ఇది రాశాడేమో. ఏమండి, ఇలాగే స్కెప్టిక్స్ ఏం చేస్తారు అనుకుంటారు. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆథర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమందిని వాడుకున్నాడు రాయడానికి. ఆయన ఆలోచనని భాషలో పదాల్లో తెలియపరచడానికి వ్యక్తులు కావాలి కనుక ఆయన రాయించాడు, అంతే. పాత నిబంధన అంతా కూడా క్రియల మీదే. 613 నియమాలు చేస్తే తప్పక తండ్రి నిన్ను ఏం చేస్తాడు? ఎవరినైనా స్వీకరిస్తాడు. 612 చేస్తే సరిపోదు. అందుకే అందరూ పాపం చేసి ఎవరు 613 చేయలేరు. అది ఏ భక్తుడైనా కానివ్వండి, పాత నిబంధన కాలంలో ఉన్న ఏ భక్తుడో ఎవరో ఎంత భక్తి వైరాగ్యం గలవారినైనా చూడండి, ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేదు. ఎవరు కూడా 613 నియమాల్ని పాటించలేరు. అటువంటి పరిస్థితుల్లో మరి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఒక పదం ఆడారు న్యూ టెస్ట్మెంట్లో. ఏంటి ఆ పదం? సత్క్రియలు అన్నారు, క్రియలు కాదు. క్రియల ద్వారా రక్షణ, క్రియల ద్వారా కృప అంటే అది రోమన్ క్యాథలిక్ మతానికి చెందింది. అది 7 ఆర్డినెన్సెస్ని ఫాలో అవుతే రక్షణ కలుగుతుంది. మనకున్నది 2, బాప్తిస్మో, ప్రభు వల్ల. వారికి 7. ఆ 7ని ఫాలో అవుతే రక్షణ, కృప పొందుకుంటాము. కృప ద్వారా, ఆ ఫాలో అవుట్ ద్వారా. అయితే నూతన నిబంధన వచ్చేసరికి క్రియలు అని అనకుండా సత్క్రియలు. ఇది ఈ విషయమై దృఢంగా ఉండాలట విశ్వాసులు. ఆసక్తి గలవారే ఉండాలట విశ్వాసులు. ఎలాగండి చేయగలం? ఇది ఎలాగవుతుంది? పాపులం కదా మనం, పాపులై ఉండి రక్షింపడ్డాం కదా, మనకెలా ఈ సత్క్రియలు ఎక్కడి నుండి వస్తుంది? పాపి నుండి గుడ్ వర్క్స్ ఎలా బయలుదేరుతాయి? అందుకనే దీనికి ఆన్సర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8 నుండి 10 వరకు చదువుదామండి. కృపచేతనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఆ, ఉన్నారు. ఆ, ఇది మీ వల్ల కలిగినది కాదు, అంటే క్రియల వలన కలిగింది కాదు. ఆ, దేవుని వలనే. ఆ, ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఆ. ఎవరినూ అతిశయం వీలు లేదు. చూడండి, క్రియల గురించి చెప్పారు అక్కడ. 10వ వచనం గమనిద్దాం. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరినూ అతిశయం ఆ, వీలు లేదు. 10వ వచనం. వాటి యందు మనము నడుచుకోవలనని ఆ, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆ. మనము క్రీస్తు యేసునందు ఆ. సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రియలు అని చెప్పి ఇక్కడ ఏం చెప్పాడు? 10వ వచనంలో సత్క్రియలు అన్నాడు. ఇలాగ ఒక పాపి సత్క్రియలు చేయగలడు. క్రీస్తు యేసునందు ఆయన ప్రతి పాపి చేయవలసిన సత్క్రియల్ని ముందుగా నిర్ణయించి ఉంచి రక్షించాడు. నూతనంగా చేయబడి ఉన్నామంట. 2 కొరింథీ 5:17 మన అందరికి తెలిసిన వచనం కదా. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడలా వాడు. ఎందుకు నూతనంగా చేయబడ్డాం? ఆయన చేతి పని ఎందుకున్నాం? మాస్టర్ పీస్ అన్నాడు అక్కడ. మాస్టర్ పీస్ ఎందుకు మాస్టర్ పీస్ అయి ఉన్నాం? వర్క్ మ్యాన్షిప్ అన్నాడు. ఎందుకు అలా ఉన్నామంటే సత్క్రియలు చేయడానికి అలా చేశాడు. రక్షణ ఎందుకండి? నన్ను ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? ఏదైనా ఉద్దేశం ఉందా అంటే ఇక్కడ ఉద్దేశం కనబడుతుంది. ఏ ఉద్దేశం? ముందుగుండానే క్రియల్ని కాదు, సత్క్రియల్ని దేవుడు ఏర్పాటు చేసి వాటి అందే నడవదు. ఆ క్రియల్నే చెయ్యాలని దేవుని యొక్క ఏర్పాటే ప్రతి విశ్వాసికి ఉన్నది, ప్రతి పాపికి ఉన్నది. రక్షింపబడుతున్న ప్రతి పాపికి ఉన్నది కనుక సత్క్రియలు దేవుణ్ణి తెలుసుకున్నాక చెయ్యక తప్పదు. అదే ఏర్పాటు, అందులోనే నడవాలండి. అందులో నడుస్తేనే ఎక్కడ వెళ్ళి చేరుతాం? మన గమ్య స్థలమైన పరలోకాన్ని వెళ్ళి చేరుతాం, నిత్య జీవంని వెళ్ళి చేరుతాం. వేరే నడకలు క్రియల్లో కాదు, సత్క్రియల్లోనే నడవాలి. దాని నిమిత్తం నూతనంగా చేశాడట. నూతనమైన వ్యక్తుల నుండి ఏమొస్తాయి? క్రియలు పోయి సత్క్రియలు బయలుదేరుతాయి. సో ఇది దేవుని ఏర్పాటు. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వారికి దేవుని ఏర్పాటు. ఇది పాస్టర్ పని కాదు. అందుకే పాస్టర్కి రాసి ఏమంటున్నాడు? నువ్వు ఈ విషయం దృఢముగా రక్షణ పొందిన వారందరికీ ఏం చేయి? పాటించాలని చెప్పు. అందులో ఎలా ఉండాలి, ఎలా పాటించాలి, ఆసక్తి గలవారై ఉండాలని చెప్పు. ఇది పాస్టర్ కాదు, సేవకుడు కాదు చేసే పని. ఇది అందరూ చేసే పని. ఈనాడు పరిచయం ఎవరు చేయాలంటే పాస్టర్ చేయాలి, లేకపోతే స్వార్థికుడు చేయాలి. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి. న్యూ టెస్ట్మెంట్లో అది లేదు. యాజకత్వం, యాజకుడు అనేది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఎవరు యాజకులు? పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మీరే అన్నాడు. దాన్ని బట్టి అది వన్ ఆఫ్ ద థీసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ విచ్ బ్రాట్ రిఫర్మేషన్. మనందరి యాజకులా అని చదివారు వారి సొంత భాషలు. ఇలా ఉందా బైబిల్లో? విప్లవం వచ్చింది, రిఫర్మేషన్ వచ్చింది. ఇది 1517లో వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెనక్కిపోయింది సంఘం? యాజకుడు అంటే ఈ పీఠం ఎక్కినవాడే, ప్రసంగ పీఠం ముందు నిలబడేవారే యాజకులు. కూర్చున్న వారందరూ ఆ యాజకులు కాదు. ఎందుకు వెనక్కిపోయాం? మనం వెనకబడిపోయాం, చీకట్లో ఎందుకు వెళ్ళిపోయాం? రిఫర్మేషన్ ఎప్పుడే అయింది సంఘానికి. సత్క్రియలు ఎవరు చేయాలండి? దీనికి యేసు ప్రభు యొక్క అటెస్టేషన్ ఉన్నదండి. ఈ కార్యాన్ని ప్రభు ఉండగా దీన్ని అటెస్ట్ చేశాడు, దీన్ని ఆథరైజ్ చేశాడు, దీన్ని కన్ఫర్మ్ చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వాక్యం. ఎవరైనా చదవండి. యేసు ఆ సంగతి తెలుసుకుని ఆ, ఈ స్త్రీ నా విషయమై ఆ. ఒక మంచి కార్యం చేశాను. ఆ. ఈమెను మీరేలా తొందరపెట్టుచున్నారు? ఏం కార్యం చేసిందట? గుడ్ వర్క్, గుడ్ డీడ్, సత్క్రియ, మంచి కార్యం చేసింది. ఆ స్త్రీ ఏం చేసింది? మంచి కార్యం చేసింది. ఆ మంచి కార్యం చేయడానికి ఎంతకాలం సిద్ధపడింది? ఓ సంవత్సరం సిద్ధపడింది. గమనించాలి. ఆసక్తి అంటే అది. ప్రేమ అనేది అప్పుడప్పుడు రివైవల్ మీటింగ్లో వర్తమానం విన్నప్పుడు వచ్చిపోయేదైతే అది ప్రేమ కాదు. సంవత్సరం పాటు ఆమె ఏం చేసిందండి? ఒక్క సత్క్రియ చేయడానికి, ఒక్క మంచి కార్యం చేయడానికి యేసు ప్రభు నుండి పొందుకున్న ప్రేమని కాపాడుకుంటా సంవత్సరం సిద్ధపడి ఒక్క తరుణం వచ్చినప్పుడు ఆ తైలాన్ని తెచ్చి ఏం చేస్తుంది? ఆయన మీద పోస్తుంది. సత్క్రియ అలాగే ఉండాలి. ఇమోషనల్గా చేసేది సత్క్రియ కాదు. ఉద్రేకపడి చేసేది ఏది సత్క్రియ కాదు. బుద్ధిపూర్వకంగా ఆలోచన బాగా చేసి ప్లాన్ చేసి చేసేది సత్క్రియ. మనం విజయనగరం చర్చ్ రెనోవేషన్ జరుగుతున్నప్పుడు చాలామంది ఇచ్చారు ఆ చర్చ్ రెనోవేషన్ కొరకు. అప్పుడు ఒక విడో కానో ఒక విధురాలు ఏదో ఒక టైం ఆ బిల్డింగ్ అది ఏ స్టేజ్లో ఉందో నాకు తెలియదు. ఐ థింక్ అది కట్టిన స్పానే జాన్ టు ఏప్రిల్, ఓ 3 నెలలు కట్టేసాం. లేటర్ పార్ట్లో ఆమె వచ్చింది. ఒకరోజు వచ్చి ఒక ఆమె వచ్చింది, అయ్యా ఇది పట్టుకోండి అంది. ఏంటన్నా? ఇది మీరు కడతా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, నేను గమనిస్తూ ఉన్నాను. నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను దాచి 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 ఇప్పుడు ఒక 500 రూపాయలు దాయగలిగాను. ఒక సిమెంట్ బస్తా కన్నా వస్తుంది కదా అని నేను అన్నాను. అది అని చెప్పి వెంటనే తీసుకొని ప్రార్థన చేసి ఏమన్నాను తెలుసా? ఈ మందిరానికి చాలామంది ఇచ్చారు, అది ఎలా ఇచ్చారో నాకు తెలియదు. ఇదే గుర్తొచ్చింది నాకు. సంవత్సరం ఆమె సిద్ధపడింది కదా. ఎవరు? ఈ స్త్రీ. ఏం చేసావు? చాలా రోజులు దాచానన్నావు కదా. ఇది దేవుని దృష్టిలో చాలా అంగీకారమైనది, చాలా విలువైనది ఇది. కాబట్టి నువ్వు సంతోషంతో వెళ్ళాను ప్రార్థన చేసి. చాలా అంగీకారమైనది. నేను అన్నాను ఇది ఒక సిమెంట్ బస్తా కన్నా ఎక్కువ వస్తుంది, 1.5 బస్తా వస్తుంది, 500 రూపాయలు. అప్పుడు we used to get it for 310 rupees or 20 rupees. తెలిసిన వ్యక్తులు ఏమండి హోల్సేల్ రేటు. నేను బస్తా కన్నా ఎక్కువ వస్తుంది. బై ద వే, ఈసారి నీకు అవకాశం వచ్చినప్పుడు ఒక ఇటుకి మాత్రం ఇది చాలన్నా. ఎంత ఇవ్వాలా? అది కూడా ఇవ్వని వారి చర్చలో ఉన్నారన్న. ఎందుకంటే వారికి ప్రేమ తెలియదు, ప్రేమని మర్చిపోయారు. ఏమండి? ఇది ప్రకటించగానే ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రకటించాను, మనం ఇది రెనోవేషన్ చేయాలని ఉన్నాం. వెంటనే ఒక ఆమె ప్రేయర్ అవగానే వచ్చి, అయ్యగారు నేను ఇంత ఇయ్యాలనుకున్నాను. నేను తీసుకోను అన్నా. అదేంటండి, మందిరానికి కదా, మీకు కాదు కదా. ఇది ఇమోషనల్ అన్న, ఇది ఉద్రేకంతో ఇచ్చేది. కాబట్టి మీరేం చేయండి, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వారం చెప్పండి. అఫ్కోర్స్ వచ్చే వారం కూడా అదే చెప్పిన అదే అమౌంట్ తోటే వచ్చారు. ప్రార్థన చేశారా అన్నాను. డెకరేషన్ చేసే టైం వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ యవనస్తులు వచ్చారు. వచ్చి దాంట్లో ఒక రిప్రజెంటేటివ్ మాట్లాడారు. చూడండి, గమనించండి, ఒకే సంఘంలో సత్క్రియ ఉదాహరణలు. యవనస్తులు వచ్చారు, మేము అన్నీ చేయాలని అనుకున్నాం. ఎవరు చెప్పారు మీకు చేయాలని? అంటే మేము అందరం ఎంప్లాయీస్ కదా, ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదన్నాను.
నేను చర్చ్ నుండి నేను ఇస్తాను, ఆ డబ్బుతోటే డెకరేషన్ జరుగుతుంది, తర్వాత మాట్లాడతానని పంపించాను. డెడికేషన్ అయింది, వారం అయింది, నెల అయ్యాక మళ్ళీ వచ్చాడు. అబ్బాయి మాత్రం వచ్చాడు. ఎందుకు మాకు వద్దన్నారు? మీకు ప్రేమ లేదు కనుక వద్దన్నా. ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు, ఇంత కార్యాన్ని మీరు రోజు చూస్తున్నప్పుడు ఒక ఇటుకైనా ఇచ్చారా మీరు? ఎందుకు ఇప్పుడు డెకరేషన్కి వచ్చారు? మీది నేను స్వీకరించట్లేదంటే దేవుడి మీది స్వీకరించడు. ఇది సక్రియ కాదు, ఇది సరదా. మీకు సరదా, మీ సరదా తీర్చుకోవడానికి చర్చ్ కాదు, మీ ఇంట్లో మీరు డెకరేషన్ చేసుకోండి అన్న. ప్రియులారా, సక్రియ అంటే ఏంటి? ఆసక్తి గలవారై చేసేది సక్రియ. ఆసక్తిలో ఏముందండి? రెండు ఉంటాయి. ఒకటి దేవుని ఎడల ప్రేమ, దేవుడు ద్వేషించున్న దాన్ని ద్వేషించడు. ఆసక్తి గలవారై. భక్తి అంటే ప్రేమతో కూడింది. భక్తితో ఏముండాలా? వైరాగ్యం ఉండాలి. అది ద్వేషంతో కూడింది. దేవుడు వద్దని దాన్ని ఏం చేయాలా? నిలబడాలి. వద్దనే దానికి నిలబడాలి. ఎందరు చెప్పినా తల వంచకూడదు. అటువంటి వారిదే సత్క్రియ. ఇది మొదటిది. మనం అనుకుంటాం ఇది చాలా ఈజీ అయిన మెసేజ్ ఇది, అయితే ఈసారి బాగా ఆలోచించి నేను డబ్బులు ఇచ్చేస్తానని అనుకోకండి. నేను సత్క్రియ చేస్తున్నానని అది కుదరదండి. ఏమండి, ఇది ఒక్క పద్ధతి, ఆమె పాటించిన పద్ధతి. ప్రేమ కొలది సంవత్సరం వరకు సిద్ధపడి ఆమె ఏం చేస్తుంది? ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమెకి అవకాశం 6 నెలలు వచ్చి ఉంటే అంతే చేసేది, 8 నెలలు వచ్చి ఉంటే అంతే చేసేది. ఇది సంవత్సరం అయింది కాబట్టి ఇంత చేసింది. ఆమెకి అవకాశం రాలేదు. ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? ఆసక్తి గల వారు ఏం చేస్తారు? సిద్ధపడతానే ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తారు? చేస్తూ ఉంటారు. అదేదో అప్పటికప్పుడు ఎమోషనల్గా చెక్కులు రాసేసి అది చేసి ఫండింగ్ చేసేసి నేను 4 చర్చలు కట్టేస్తాను. మా బ్రదర్కి ఎప్పుడు చెప్తాను ఆ మాట అంటే, నువ్వు కట్టేస్తే దేవుడు దాన్ని స్వీకరించేస్తాడా ఏంటి? 4 కూర్చోవచ్చు కింద, అంతే తప్ప స్కూల్ బిల్డింగ్ కూడా కడుతున్నారు కొంతమంది. ప్రార్థన చేయాలా? దేవుని చిత్తం అయితేనే నువ్వు చేయాలి, లేకపోతే నీ డబ్బు నీ దగ్గరే పెట్టుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఏం కట్టేయకూడదు. అలా పంపించేయడం కాదు. ఆ మిషనరీ అక్కడ చర్చ్ కట్టేస్తాం, ఇక్కడ చర్చ్ కట్టి, ఎవరు చెప్పారు నీకు కట్టమని? నువ్వు సిద్ధపడ్డావా? ప్రార్థన చేసావా? దేవుడు నడిపించాడా? అది ప్రేమ కొలదన్నా? ఏమండి, ఈ కాలంలో ఈజీ అయిపోయింది. నేను మనీ ఇచ్చేస్తే సక్రియ చేశాను. ఏమంటే 26:10 నేను డబ్బులు ఇస్తే పని అయిపోయింది. అందుకే యేసు ప్రభు సక్రియకి ఆయన బోధలు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యును. సత్క్రియలు రెండో విషయం ఏంటండి? మనుషులందరికీ ధర్మ కార్యాలు చేయడం గురించి రాశారా? డబ్బులు ఇవ్వడం గురించి? ఇక్కడ ఏంటండి? తెలుసు కదా, 14 నుండి చెప్పిన విషయాలు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. అంతకుముందు వచ్చిన ఉప్పై ఉన్నారు. సాల్ట్కి ఒక లక్షణం ఉంది. ఏంటది? ఇట్ క్రియేట్స్ థర్స్ట్. సాల్ట్ ఏం చేస్తుందండి? ఇట్ క్రియేట్స్ థర్స్ట్. ఏం చేయాలి మనుషులు ఏం చేయాలి? రావాలి. మన పద్ధతులు చూసి, మన జీవితం చూసి రావాలి. మనుషులు రావాలి. మనుషులు మన దగ్గరికి రావాలి. ఈ కాలంలో పాస్టర్స్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. వెళ్ళిపోతున్నారు. సాల్ట్ ఉంటే ఎందుకు వెళ్తారు? సాల్ట్గా ఉంటే ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఏం చేశారు? మన సిపిఎఫ్లో
క్షమాపణ అడిగి తిరిగి వచ్చారు. అయ్యగారు తెలియక వెళ్ళిపోయామని తిరిగి వచ్చారు. ఎందుకంటే దప్పిక తీరలేదు. వెళ్ళి ట్రై చేశారు ఒక 2-3 నెలలు, అంత అరణ్యమే. మరలా పచ్చిగల చోటకి మన దగ్గరికి మనుషులు ఏం చేయాలా? రావాలండి. అదే మన ఉప్పుగా ఉండదు. వెలుగు ఏంటట? వాళ్ళు చూసి చూసి ఏం చెప్పాలట? నా పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరచాలి. వారి నోటి నుండి యేసు ప్రభు పేరు రావాలి. వారి నోటి నుండి మీరు క్రిస్టియన్స్ అనే పేరు రావాలి. మీరు ప్రభు బిడ్డలు అనే పేరు వారి నోటి నుండి రావాలి. మనం చూసి రావాలట. ఏం చూడాలట? సత్క్రియలు. ఎలా వస్తుంది వారి నోటి నుండి? మనం ఒకరికొకరు చెప్పుకోగలం, వీఆర్ బిలీవర్స్, వీఆర్ క్రిస్టియన్స్ ఏమండి. లేక వేరే చర్చ్ వాళ్ళు మనం బైబిల్లో మన పేరో లేక మన పద్ధతులు చూసి ఈజ్ అ క్రిస్టియన్, మీరు కూడా క్రిస్టియనే, మనకి అర్థమవుతుంది, మీరు క్రిస్టియనే కదా అంటారు కొంతమంది చూడగానే. అవునులే, మీరు కూడా క్రిస్టియన్ అని అర్థం అవుతుందిలే. అది క్రిస్టియన్. ఇలాగే మీ సత్క్రియలు చూసి పరలోకంలో ఉన్న తండ్రిని ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. ఎలాగా? యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు ఇది ఎలాగే సాధ్యమవుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము ఒక న్యూ కమాండ్మెంట్, ఒక నూతనమైనది ఇచ్చాడు. నూతనంగా సృష్టింపబడిన వారు 34-35 వచ్చింది. 10, 34, 13, 34, 30. ఏమండి ఇది అంత కొత్తదా వాళ్ళకి? ఎవరు అక్కడ ఉన్నారు? ఆడియన్స్ ఎవరండి? చిన్న ఆడియన్సే, జన సమూహానికి చెప్పలేదు ఆయన. క్రొత్త ఆజ్ఞ ఎవరికంటే? శిష్యులకే, వెంబడిస్తున్న వారికే క్రొత్త ఆజ్ఞ. చిన్న కొంతమంది, 11 మంది 12 మంది ఉన్నారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. బహుశా అనుకొని ఉంటాడు పేతురు, ఇదేం క్రొత్తది? 3 సంవత్సరాల నుండి కలిసే ఉన్నాం, మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నది ఈయనకి తెలియదేమో, ఈయనకు ఈయన చూడలేదేమో, మా విషయాలు ఎలా పంచుకుంటున్నాం ఆయనకి తెలియదేమో, ఏమన్నా అనుకుని ఉండవచ్చు. ఏమంటే కొంచెం ఇమాజిన్ చేయడానికి ఏం చేయాలి? మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏం చేయాలి? కొంచెం మనసు ఏం చేయాలా? పెట్టాలి. కొన్ని క్వశ్చన్స్ వేయాలి. అదేంటి 3 years అంత డెడికేటెడ్ లైఫ్ వారు జీవిస్తున్నారు. లాస్ట్లో కదండి ఇది, ఈ 13 ఇక్కడ నుండి 14, 15, 16 లాస్ట్లో ఏమంటే 3.5 years ఎండ్లో ఈ 3 years చూశాడు. బహుశా మనం పోట్లాడుకోవడం చూశాడు, మన హృదయంలో ఉన్న చూశాడు, ద్వేషాలని. యూదాసు డబ్బులు తీసుకోవడం విషయం మనం మాట్లాడుకుంటా ఉంటే దాన్ని వినేశాడేమో. మనందరికి యూదాసు మీద కొంచెం ద్వేషం ఉందని, అసూయ ఉందని, ఏంటో. అయితే ఆయన తర్వాత ఏమన్నాడండి 35లో? ఇక్కడ అందరూ ఎవరంటే శిష్యులు కాదు, ఇతర శిష్యులు కాదు, మనుషులందరూ. ఈనాడు క్రైస్తవ సంఘాన్ని చూసి మనుషులందరూ ఏం తెలుసుకోవాలా? వీరే యేసు ప్రభుని వెంబడించే క్రైస్తవులు, శిష్యులు. ఏం చూడాలట? ఒకటే చూడాలట, మనం ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమని వారు చూసి వారు ఏం చేయాలా? తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. వెలుగు సత్క్రియగా వెళ్ళాలి. ఆ ప్రేమ క్రియల్లో కనబడాలి. క్రియలు లేని ఒక విశ్వాసము అయితే క్రియలు లేని విశ్వాసి, క్రియలేని విశ్వాసం మృతమైతే క్రియలేని విశ్వాసి ఎవరండి? క్రియలేని విశ్వాసం వ్యర్థమైతే క్రియలేని విశ్వాసి ఎవరండి? వెలుగులేని సంఘం,
దేవుణ్ణి గణపరిచే సంఘం కాదు. కొన్ని క్రియలు ఉండవచ్చేమో కానీ సత్క్రియలు వారు నేర్చుకోలేరు. ఉప్పుగా లేని సంఘం వారి సత్క్రియలు నేర్చుకోవాలి. ఆసక్తి కలిగి సత్క్రియలు నేర్చుకోవాలి. సో మన జీవితం ద్వారా, రెండవది సత్క్రియలు అంటే మన ఈట ద్వారానే కాదు, ప్రేమ కొలది మన దేవునికి ఈట ద్వారానే కాదు, మన జీవితాల ద్వారా సత్క్రియ అనేది ఎల్లప్పుడూ కనబరచడానికి భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి వీఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్ పీపుల్. ఈ దేశంలో వెలుగు చాలా విలువైనది, ఎందుకంటే దేశం అంతా చీకటి. ఈ దేశంలో ఉప్పు చాలా విలువైనది, ఎందుకంటే సారం లేని వారు ఉండే దేశం. కాబట్టి ఉప్పు వెలుగుకి ఇంత డిమాండ్ ఉన్న దేశంలో దేవుడు మనల్ని ఏర్పరచుకొని పెట్టిన దేనికండి? దప్పిక తీర్చడానికి, ఇతరుల దప్పికని తీర్చడానికి, ఇతరుల్లో ఆశ పుట్టించడానికి, ఆలోచన పుట్టించడానికి, ఇతరుల్ని ప్రభు వైపు ఆకర్షించడానికి, వారు చూసి ప్రభు బిడ్డలని ఘనపరచడానికి, మన ద్వారా దేవుని నామము మహిమ పొందడానికి, వెలుగుగా ఉండడానికి. ఏమైందో మరి 20వ శతాబ్దంలో అలా ఉండేది సంఘాలు మన దేశంలో. లాస్ట్ సెంచరీలో రాను ఏమైపోయింది, మనం క్రియల మీద ఎంఫసిస్ పెడుతున్నాం కానీ సత్క్రియల్ని మర్చిపోయామేమో. క్రియలు బేస్డ్ ఒక భక్తిని లేక క్రైస్తవత్వంని ఇంట్రడ్యూస్ చేసామేమో. అలా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, మీ క్రియల కంటే మా క్రియలు ఇంకా నిష్ట కలిగిన క్రియలు. మేము చూడండి చీకట్న లేచి ఆ చెరువ అదేంటి పాండ్ టెంపుల్తో కలిసి ఉంటుంది కదా పాండ్, దాంట్లోకి వెళ్ళి మేము స్నానం చేసి భక్తిగా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే మేము దండం పెట్టుకొని మేము నిష్టగా 40 రోజులని, ఆ రోజని ఈ రోజని క్రియలు వస్తే వాళ్ళు ఎవరితో మనం పోటీ పడలేదు. అందుకే పోటీ లేనిది, యునిక్గా ఉండేది, ప్రత్యేకంగా ఉండేది ఏంటండి, నూతనమైనది, నూతన సృష్టికి సంబంధించింది సత్క్రియలు. అది వారికి తెలియదు, అది వారు ఎరగరు. అందుకే చూస్తే వారు ఏం చేస్తారట, దేవుణ్ణి మహింపరుస్తారట. సంఖ్యాకాండ 25 వచ్చాయి 11వ వచనం చూడండి. నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయాడు కనుక అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనిని అతని సంతానమును కలిగి ఉండును. ఏదైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి. ఆసక్తి గల ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. పెద్దలందరూ అక్కడ ఉన్నారట. పెద్దలకి మోషే ఏం చెప్పాడట, జాగ్రత్త పడండి అన్నాడు. అయితే ఈ యవనస్తుడు ఏం చేశాడు, ఈయన పెద్ద కాదు, ఈ యవనస్తుడు ఏం చేశాడండి, దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వకుండా ఒక కార్యం చేయడం దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. పెద్దల్ని చూస్తున్న దేవుడు ఎవరిని చూస్తాడు, ఈ యవనస్తుడిని చూస్తాడు. దానికి దేవుడు ఏమన్నాడు, దేవుని ఎడల ఆసక్తి అనేది ఎలాంటి కనబరుస్తాం. ఒకప్పుడు పుల్పెట్టిన ప్రసంగంలో పుల్పెట్ని కొట్టేవారు, పుల్పెట్ని కదిలించేవారు, ఊపేసేవారు. ఓర్వలేని ప్రసంగాలని విన్నాం. ఇప్పుడు చూడండి,
దేవుడు ఓర్వలేని దాన్ని పబ్లిక్గా, దేవుడు ఏదైతే ఓర్వలేడో అది పబ్లిక్ డిస్ప్లేలో చర్చ్లో ఉంది. దాన్ని అడగడానికి పెద్దలు అవసరం లేదు, ఇలాంటి యవనస్తులు ఉన్నా సరిపోతుంది. ఎవరైనా అడగవచ్చు, దేవుడు ఓర్వలేని దాన్ని ఎవరైనా అడగవచ్చు. ఎవరు అడుగుతారు? ఆసక్తి గలవారు అడుగుతారు. ఆసక్తి గలవారు మార్పు తీసుకొస్తారు. అక్కడ మార్పు రావడానికి దేవుని ఉగ్రత ఎవరి మీద నుండి పోయిందండి? ఒక యవనస్తుని బట్టి ఇశ్రాయేలు దేశం నుండే పోయింది. ఒక్క యవనస్తుడు, ఆసక్తి గల యవనస్తుడు ఒక సంఘంలో నిలబడితే ఆ సంఘం మీద ఉన్న ఉగ్రత ఏమైపోతుంది? అలాగే దేవుడు చేస్తున్నాడు కార్యం. దేవుడికి నంబర్స్ ఎక్కువ అవసరం లేదండి. కొందరు ఉంటే చాలు దేవుని చేతిలో. దేవుడు ఏం చేయగలడు? వెలుగుగా, ఉప్పుగా ఈ దేశానికి తన నామాన్ని ఆ సత్క్రియల ద్వారా ఏం చేయగలడు? ఘనపరచుకోగలడు, తెలియపరచగలడు, ఆకర్షించగలడు. సో ఇది వయస్సుతో పని కాదు. ఇది బాగా వాక్యం తెలిసి మెచ్యూర్ అవ్వాలా? లేదండి, అవసరం లేదు. ఇది దేవుని ఎడల ఉన్న ఆసక్తితో పని. ప్రేమ ఉంటే సరిపోదు. దేవుడు దేన్ని ఓర్వలేడో దాన్ని మనం కూడా ఓర్చుకోలేని ఒక స్థితి ఉండాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే సంఘాలు మీరు చూస్తూ ఉంటారు కదా, ఇది టీవీలో కానీ ఇంకేదైనా డిజిటల్ మీడియా ద్వారా చూస్తుంటారు కదా. దేవుడు ఓర్వలేనిదంతా ఎక్కడ ఉంది? సంఘంలో ఉన్నది. సో ఆ కాలం ఏమైపోయింది? అదొక కాలం అన్నమాట. ఏమండి, 20th century భక్తులు ప్రసంగాలు, ప్యూరిటన్స్ ఏం చేసేవారట? కేకలేసి వాళ్ళు ప్రసంగం చేసి జార్జ్ విట్ఫీల్డ్ ఆ బండని కదిలించేవాడట ప్రసంగం చేస్తున్నాడు. కుట్టేవారట, తట్టేవారట. అలాంటి ప్రసంగాలు చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆసక్తి గలవారు తగ్గిపోతున్నాడు ప్రియులను. ఎందుకో తెలుసా? పర్పసే మర్చిపోయాను. నూతనంగా దేవుని చేతి పనిగా చేసిన దేనికి? సత్క్రియలు చేయడానికి, దాంట్లోనే నడవడానికి. అసలు పర్పస్సే కోల్పోయాము. ఎందుకు రక్షింపడ్డామనే పర్పస్సే తెలియని స్థితిలో, అంత చీకట్లో సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈనాడు ఆసక్తి గలవారు తగ్గిపోతున్నారు. ఇది ఆప్షన్గా ఇది అనుకుంటున్నారు. ఎవరో ఒక సేవకుడికో, ఎవరో ఒక ప్యూరిటన్ ప్రీచర్ జానథన్ ఎడ్వర్డ్స్ ఉండాలా, జార్జ్ విట్ఫీల్డ్ ఉండాలా, అది ప్యూరిటన్స్ కాలం అంటారు. అరే, వాళ్ళ ఒకరికే ప్యూరిటీ లేక బైబిల్ గురించి తెలుస్తాయండి, మనం చదవట్లేదా? అది వారిని వాడుకున్నాడు. ఒక్క కాలం చీకటి నుండి, అంటే కాంప్రమైజింగ్ స్టేజ్లో చర్చ్ నడుస్తూ ఉంటే వారిని వాడుకున్నాడు. వారికి ఒక పేరు పెట్టారు, ఏట ప్యూరిటన్స్ అని. అంటే సంఘాన్ని ప్యూరిఫై చేసే ప్రసంగాలు చేసిన గుంపు వారు. అన్ని అనవసరమైన ఆచారాల నుండి విడిపింపజేయడానికి. ఇది సైకిల్ లాగా వస్తుంది. లూథర్ గారే కాదు, మళ్ళీ 19th centuryలో ప్యూరిటన్స్, ఎర్లీ 20th centuryలో ప్యూరిటన్, మరలా అదేది. సో దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇప్పటికైనా సమయం ఏం చేయాలి? ఉద్దేశం తెలుసుకో. వై ఆర్ వి హియర్? టు డూ గుడ్ వర్క్స్. ఏం గుడ్ వర్క్స్? నాకు నచ్చింది చేయడానికి కాదు, దేవుడు ముందుగా నిర్ణయించిన. నేను ఒక అబ్బాయి గురించి చెప్పానని అనుకుంటున్నా. ఎక్కడ చెప్పాడు? మన చర్చ. ఏమండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి 100 మందికి భోజనం పెట్టి వచ్చాను. ఒక 500 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఒక ఆడిటోరియం రెడీ చేసి వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు బాగా చదివి వాళ్ళందరికీ ఏమి ఇచ్చాను? క్యాష్ అవార్డు ఇచ్చాను. ఏదో వరుసగా లిస్ట్ చేశాడు.
ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటని అడిగాను. కొర్నేలి ఏం చేశాడు? బైబిల్ తెలిసిన చెప్పండి. ధర్మ కార్యాలు చేశాడు. కొర్నేలి ఎవరండి? సువార్త తెలియనివాడు. అందుకే ఎవరు పంపించారు? యేసు ప్రభు సువార్తను పంపించాడు. ఆయన ఏంటి ఏమండి? ఈయన ఆయనకి కొర్నేలి ఇంటికి చెందినవాడు అయ్యండి నువ్వు అని అంటే ఏం సార్ అన్నాడు. సార్ అంటాడు. ఏం సార్ అన్నాడు అంటే కొర్నేలి అని ఒక గాడ్ ఫియరర్ ఉండేవాడు. గాడ్ ఫియరింగ్ గ్రూప్లో ఒక వ్యక్తి. అతడు ధర్మ కార్యాలన్నీ చేసేవాడట. తర్వాత స్వార్థ విని రక్షణ పొందాడు. మరి నువ్వు ఏ గ్రూపు? సత్క్రియలు అంటే ఏంటండి? దేవుడు ముందుగా నిర్ణయించి ఉంచిన దాంట్లో నడవాలి. నేను అన్నాను, నువ్వు యేసు ప్రభు తెలియక ముందు ఇదే చేసావని. అవును, అదే చేశాను. చూసావా? అదే కంటిన్యూ చేస్తున్నా. బోర్డు మాత్రం మారింది. ఏంటి? ఒకప్పుడు హిందూ, ఇప్పుడు ఏంటి? క్రిస్టియన్. క్రియలు సేమ్. అర్థమైందా అన్న? అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సిద్ధపడతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక అవకాశం ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. అది నీకు తెలుస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్, గాడ్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. నీలాంటి వాళ్ళు దేవుడికి అవసరం. నీలాంటి దయగల హృదయం గల వారు అవసరం. కాబట్టి ఏం చేయాలి? సిద్ధపడతా ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పుడే చేయి. నువ్వు మానమని చెప్పలేదు, దేవుడు చెప్తాడు. అది ఎక్కడ ఏంటండి అదే చేయాలి. సో క్రిస్టియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఆర్ఫనేజ్కి నేను డబ్బులు ఇస్తున్నా, హోమ్ ఫర్ ద ఏజ్కి నేను డబ్బులు ఇస్తున్నా, ఒక మిషనరీకి ఎంత డబ్బులు ఇస్తున్నా, చర్చ్కి ఎంత డబ్బులు ఇస్తున్నా. దీస్ ఆర్ ఆల్ మై గుడ్ వర్క్స్. సారీ టు టెల్, దేవుడు ముందుగా నిర్ణయించినది కాకపోయినడలా అది సత్క్రియలు కాదు, అది క్రియలు. మనకన్నా ఎక్కువ ఇచ్చిన వారు సమాజంలో ఉన్నారు. కావలసిన మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడు ఇస్తున్నవారు ఉన్నారు. వారు క్రైస్తవులు కూడా కాదు. ఏమండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చాలా ఇస్తూ ఉంటారు ధర్మ కార్యాలు. ఎందుకంటే వారికి పుణ్యం కావాలి. వాళ్ళ ఉద్దేశం వేరనమాట. మొన్న మనం బల్జిపేటలో ఓపెన్ ఎయిర్ క్రిస్మస్ చేయడానికి మాట్లాడుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన అడిగారు, ఏం చేయమంటారు చెప్పండి? వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేయమంటారా? నేను భోజనం పెట్టడానికి రెడీ, నేను అది చేయడానికి రెడీ, నేను ఇది చేయడానికి రెడీ. ఏం లేదు, మీ ఖాళీ స్థలం ఇచ్చారు చాలు. మరి ఏం చేయాలి నేను? మీరు వచ్చి కూర్చుంటే చాలు. 5:30కు వచ్చి ఏం చేయండి? అక్కడ కూర్చొని అక్కడ జరిగిన దాంట్లో మీరు పాల్గొంటే చాలు. ఎందుకంటే వారికి ఏంటి? ఆయన ఒక అన్యుడు, ఆయన పెద్ద ఆయన ఎమ్మెల్యేలకి ఏం చేస్తాడు? అంత పెద్ద ఆయన. కాబట్టి ఆయనకి ఏంటంటే ఒక సంతోషం. వీళ్ళు వచ్చారు, అడిగారు, నలుగురికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడితే మనకేం దొరుకుతుంది? అది వర్క్స్. నేను ఏమీ వద్దు చెప్పండి ఆయనకి. 5:30కి హెస్ టు కమ్ అండ్ సిట్ దేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్. హెస్ టు బీ సాట్. స్వార్థ విన్నాడు, చాలా సంతోషం. అదే కావాలి. ఏమండి, మనకేం అవసరం లేదు. ఆయన స్థలం ఇచ్చాడు, ఓపెన్ గ్రౌండ్. ఏది? కూటం పెట్టుకోవడానికి చాలు. సహకరించాడు. ఆఫీసర్స్ అందరికి చెప్పాడు, రండి, ఇది మా కార్యక్రమం. ఏమంటే ఎంఆర్ఓ గారికి, అక్కడ ఉన్న సిఐ గారికి, వాళ్ళకి అందరు రండి, అందరికీ. ఎవరికి? ఆయనే రండి, తీసుకెళ్తాను, ఇన్విటేషన్ ఇవ్వండి. అన్ని పనులు ఆయన అంటే సహకరించాడు. ఆయన చేయగలిగింది. అయితే ఏం చేయకూడదు? వచ్చి కూర్చోవాలి. అండ్ ఈ కేమ్ అట్ 5:30 ఇట్సెల్ఫ్. 5:30కే వచ్చి లాస్ట్ వరకు కూర్చున్నా. ఫస్ట్ వచ్చి లాస్ట్ వెళ్ళిన వ్యక్తి ఆయన. చూసారా? ఇలాగే చాలామంది ఉన్నారు. అది కాదు క్రైస్తవులు చేసి మీ నుండి, మీ జీవితం నుండి దేవుడు రావాలని కోరుకుంటున్నాను. అందుకే దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని స్టూడెంట్గా ఉన్నప్పుడు రక్షించాడు,
ఉద్యోగం చేస్తున్నప్పుడు రక్షించాడు, వ్యాపారం చేస్తున్న వారుగా రక్షించాడు, హోమ్ మేకర్స్గా ఇంట్లో గృహిణిగా మిమ్మల్ని రక్షించాడు. ఇంకా ఆ రంగంలో ఇంజనీర్స్ని రక్షించాడు, డాక్టర్స్ని రక్షించాడు, కార్పెంటర్స్ని రక్షించాడు, కలెక్టర్ని రక్షిస్తున్నాడు. దేనికండి? దేవుడికి తెలివి లేక లేదు, అక్కడ వెలుగు కావాలని. ఆ రంగంలో ఆ స్థానంలో సత్క్రియలు ద్వారా వారు ఉప్పుగా ఉండాలని అక్కడక్కడ థర్స్ట్. దేవునికి తెలుసుగా ఈ ఆఫీస్లో ఉన్నారు రక్షణ పొందినవాడు, పొందవలసిన వారు. అందుకే మనం ఆ ఆఫీస్ తీసుకెళ్తాడు. మేము పలానా స్కూల్కి తీసుకెళ్తున్నాడా, అక్కడ దేవునికి ఉద్దేశం ఉన్నది. పలానా మార్కెట్ తీసుకెళ్తున్నాడా, దేవునికి ఉద్దేశం. ఎక్కడైనా మన సత్క్రియల్ని కనబరచవచ్చు. లాస్ట్ వీక్ ఒక ఏసీ అబ్బాయి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్గా మనకి ఏసీ వర్క్ అన్నీ చేస్తాడు, ఏసీ సప్లై చేస్తాడు, సర్వీస్ చేస్తాడు. ఏం జరుగుతుంది? ఏసీ వర్క్ అంటే సమ్మర్ ముందు క్లీన్ చేయాలి కదా. ఏం జరుగుతుందో అని చూడడానికి చర్చ్లోకి వెళ్ళాను. అబ్బాయి ఉన్నాడు. ఏమయ్యా, ఇద్దరిని పెట్టి ఏ రోజు అవుతుంది నీ పనులు? వాడు ఏమయ్యాడు అబ్బాయి? సార్ చిన్న సమస్యలో ఉన్నాడు. ఏంటి సమస్య? ఆయన రాత్రి వచ్చి ఆవిడ పిలుస్తున్నాడట, రా అని. వస్తాను పోదామని చెప్పపోయాడా? చెప్పమానండి, ఆడు పోతాడు అన్నాడు. లేదు, బైక్లో కూడా వెనక్కి వచ్చి తడుతున్నాడట. ఎందుకు తడుతున్నావు అని అడగమన్నా. సార్ అది లేక కదా సార్, ఆడు 4 రోజుల నుండి నిన్న వచ్చాడు కదా. వెంటనే ఏమన్నాడు తెలుసా? రమ్మంటారా, మీరు ఏమైనా ప్రేయర్ చేస్తారా అన్నావు. రమ్మనండి, ఏం ప్రాణం లేదు, రమ్మని. ఎప్పుడు రమ్మని? ఇప్పుడే రమ్మని. ఏమండి, యేసుక్రీస్తు రక్తం అనేది ఒకటి పరిచయం చేసి అబ్బాయికి, ఇప్పుడు ప్రేయర్ చేస్తా, వెళ్ళిపో, రాత్రి పడుకోకముందు కాల్ చేయి, ఫోన్లో ప్రేయర్ చేస్తా. రాత్రిలో వాడు వచ్చి పిలిస్తే యేసు రక్తంకి జయం, వస్తా రమ్మంటావా అని అడుగు, అంతే. ఆడు బైక్లో దాడితే యేసు రక్తంకి జయం, ఓ అవతలా. ఆడు రాలేదు, ఆడు పిలవలేదు. వీడు శుభ్రంగా నిద్రపోయి ఉదయాన్న 10 గంటలు పనికి వచ్చాడు. ఎర్ర కళ్ళు తెల్లగా ఉంది, అప్పుడే తెలిసి నిద్రపోయాడని. ఆ ముందు రోజు పగలు నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు, 4 రోజుల నుండి యవనస్తుడు. ఏం పోయిందండి? మాటలే చెప్పాను, మాటలే. దేవుడు ఎక్కడైనా అవకాశం ఇస్తాడు, మాటలే. కేవలం యేసుక్రీస్తు రక్తం. అది ఒక చిన్న విత్తనం వేసాం, వదిలేం కదా, దానికి వాటరింగ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏసీ వాడే కదా, దానికి ఇంకో 2-3 రోజులు పన్ను ఉంటే వాడికి ఏం చేయాలి? మెల్లిగా దానికి వాటరింగ్ చేయాలి. మిగతాది ఫలింపజేసేవాడు. గాడ్ నోస్ వై నేను వెళ్ళాను. ఐ సెండ్ సంబడి టు టేక్ కేర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొకరిని పంపించేస్తాను, అయితే నాకు అక్కడ వెళ్ళాలని. క్యాంపస్లోనే ఉన్నాను కాబట్టి చిన్న గ్యాప్ దొరికింది స్కూల్ ఆఫీస్లో, ఒకసారి వెళ్ళి చూడాలి చర్చ్కి. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళాడు, అందుకే చెప్తున్నా, అదే పర్పస్. ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడు నన్ను దేవుడు? ఈ అబ్బాయి గురించి. దేవుడు మనల్ని ఎందుకు అక్కడక్కడ తీసుకెళ్తున్నాడు, పెడుతున్నాడు? అక్కడ ఉన్నవారి గురించి. మన వెలుగు వెళ్ళాలి. మనం చేసేదేం పెద్ద విషయాలు ఏం లేదండి. ఉన్నది చెప్తే చాలు, ఉన్నది ఇస్తే చాలు, మన దగ్గర ఉన్నది చెబితే చాలు. ఎవరు చేస్తున్నారు పని? ఆయన చేస్తున్నాడు పని, అంతే. ఎంతకాలం ఖాళీ చేతులతో ఇక్కడ వచ్చి ప్రభువా యేసుక్రీస్తు నీకు వందనాలు అంటాం? ఒక ఆత్మనైనా తీసుకురాకుండా ఎంతకాలం ఖాళీ చేతులతో? కొన్నిసార్లు చేతులు ఎత్తున్నామేమో, ఖాళీ చేతులు అండి అవి. ఉట్టి చేతులతో వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నువ్వు అంటే ఎంత గొప్పవాడు, మంచివాడు, నువ్వు ఉత్తముడు, నన్ను కాపాడావు, నన్ను ఎంతకాలం ఖాళీ చేతులతో? 2026 బిగినింగ్లో ఉన్నాం, ఇంకా మీ చేతులు ఖాళీగా ఉండకూడదు. అలా ఖాళీగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే సత్క్రియలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఖాళీ చేతులతో వచ్చి దేవుడిని స్తుతించడం సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను.
దాంట్లో చేతులు ఎత్తి చూపించరు కొన్నిసార్లు. హృదయాన్ని పూర్తిగా ప్రభా నువ్వే అన్నట్టు. అరే కమాన్, ఈ సీయింగ్ అస్ ఆల్ త్రూ ద వీక్. ఎంతమందిని పెట్టాడో చుట్టూ మన ముందు, మన సత్క్రియల్ని కనబరచకుండా ఇక్కడ ఈ ఫెసిలిటీలో మాత్రం మనం ఆయనకి స్తుతులని, స్తోత్రాలని, ప్రేయర్స్ అని, ఆయన కానుకలన్నీ. ఆయన చూడట్లేదా 6 days ఏం చేసి వస్తున్నామని? వెలుగుని మంచం కింద, కుంచం కింద పెట్టేసి ఇక్కడ వచ్చి అంతా వెలుగుమయంగా మన ప్రేయర్స్, మన ప్రైసెస్, మన యాక్టివిటీస్. కొంతమంది చర్చ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తారు. పెద్ద చర్చ్లో చాలా పనులు ఉంటాయి కదా, పెద్ద మందిరం ఆవరణం, చాలా పని చేస్తారు. బయటికి నో వర్క్స్, ఇక్కడంతా గుడ్ వర్క్సే. బయటికి వెళ్తే నో గుడ్ వర్క్. నో మారాలండి. బయట చాలా ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. చర్చ్ లోపల, ఆ ఫెసిలిటీ లోపల ఎంత యాక్టివ్గా ఉన్నామో అంత యాక్టివ్గా బయట ఉండాలి. ఈ దేశంలో దేవుడు మనల్ని పెట్టడం గొప్ప ప్రివిలేజ్. మరలా చెప్తున్నాను, వీఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్ పీపుల్ టు లివ్ ఇన్ ఇండియా. సో మనమే వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్. మరి ఇతర దేశ సంగతులు నేను వెళ్ళి అక్కడ జీవించి చూడలేదు, ఏమండి, వినడమే. నేను జీవించి చూసిన ఈ దేశంలో ఉన్న పొటెన్షియల్ చాలా ఎక్కువ, దేవుడు మనలో పెట్టిన పొటెన్షియల్. కాబట్టి దేవుడు మనల్ని నూతనంగా చేసిన దానికి ఉద్దేశం ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో ఆసక్తి గలవారై నడవాలి. ఆసక్తి గలవారై సత్క్రియల్ని దృఢంగా కనబరచాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇది వెంటనే స్పందించే వర్తమానం కాదు. ఇది ఇంటికి వెళ్ళి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వర్తమానం. ఇంటికి వెళ్ళి 2 విధాలుగా చూసాం. ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వడం, రెండవది మన జీవితం ద్వారా కనబరచడం. ఈ 2 దేవుని చిత్తం. ఈ 2 కానిది ఏది ఉంటే మీరు ఆలోచించి ఆపేయండి. ఇది 2 చేయండి. ఈ 2 దేవుని చిత్త ప్రకారమే, ఆసక్తి గలవారై మాత్రమే చేయండి. ప్రార్థించాలి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా దేవ, దేవుని కృపని, దేవుని రక్షణని పొందుకున్న మేము, ఇది క్రియల వలన కాదు, అయితే సత్క్రియలు చేయటం, ఆసక్తి గలవారై చేయుటకు ముందుగా నిర్ణయించిన క్రియలు, సత్క్రియలు చేయటం మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు అన్నారు. మా ద్వారానే ఇతరులు రావాలని మీ ఏర్పాటు. మా ద్వారానే యేసుక్రీస్తుని ఇతరులు గణపరచాలి, మైపరచాలని మీ ఏర్పాటే ఉన్నది. మేమే ప్రభువా మీ దృష్టిలో ఉన్నాం, ఇంకెవరు కాదు. మేమే, మా ద్వారానే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆ పనులు, ఆ బాధ్యతలు కలిగిన మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మా ద్వారానే జరగాలి. మాకు బదులు ఎవరు చేయలేరు. మేము చేయవలసింది మేమే చేయాలి. నేను కనబరచవలసిన సత్క్రియలు నేను కనబరచాలి. ఒకరెడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అన్న, అది నేనే కనబరచాలి. నాకు బదులు ఇంకొకరు ప్రేమించడం కాదు, నేనే చేయాలి. మా ద్వారా మేమే చేయాలి. మా గురించి ఏర్పరచినవి మేమే చేయాలి. అది మా బాధ్యత. ఇది ఆప్షన్ కాదు ప్రభా, అది అలాగే ఉండాలని మీ నిర్ణయమై ఉంది. ముందుకుండానే యువర్ ప్రీడెస్టిన్డ్ ఇట్ బిఫోర్ హ్యాండ్ అని ఉంది. దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. అందులోనే నడవాలని, మా నడకే, మా జీవితమే ఆ సత్క్రియల్లోనే ఉండాలి. అవును, మేము ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. మీరు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి. నిశ్చితం కాని క్రియలన్నీ ఆపివేయాలి, సత్క్రియల్ని చేయాలి. అటు రీతిలో ఉండుటకు విన్న వర్తమానం మేము ఇంటికి వెళ్ళి ధ్యానించి
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.